Welcome to Brahma Engineering Academy channel. Today we will discuss about concept of limits and derivatives. దీని మీద లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనేది మనం ఎంసెట్ అండ్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దీనికి సంబంధించి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ సంబంధించి ఎంసెట్ లో ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంతకుముందు ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేసుకుందాం. So first problem, let f of x equal to square root of x by 1 minus x plus square root of 1 minus x by x. If limit extends to m, f of x equal to 5 by 2, then set of all possible finite values. Set of all finite possible values of 1 and m is. So ఇక్కడ ఈ యొక్క లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనేటువంటి కాన్సెప్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది క్యాలిక్యులస్ యొక్క బిగినింగ్ పార్ట్ అన్నమాట. సో మీకు వచ్చేటువంటి ఎంసెట్ లో 80 బిట్స్ లో, మ్యాథమెటిక్స్ లో 80 బిట్స్, దాంట్లో 20 బిట్స్ మన క్యాలిక్యులస్ నుంచే వస్తాయి. సో కాబట్టి మనం క్లియర్ గా ప్రాక్టీస్ అనేది చేస్తే ఇవి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం కనుక చూస్తే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ f of x equal to square root of x by 1 minus x plus square root of 1 minus x by x. సో దానికి ఇక్కడ అదే ఫంక్షన్ నేను రాసుకుంటున్నా. ఫస్ట్ f of x equal to, what is the function? f of x equal to square root of x by 1 minus x plus square root of 1 minus x by x. మీకు ఏమన్నాడు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు m f of x equal to 5 by 2. f of x equal to 5 by 2. సో చాలా పేషెంట్ గా వినండి. సో హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు m f of x equal to 5 by 2. సో దీన్నే లిమిట్ ఎక్స్టెండ్స్ టు m f of x. సో దాన్ని అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు m f of x. What is f of x? This value, that is square root of x by 1 minus x plus square root of 1 minus x by x equal to 5 by 2. సో దీన్ని సింప్లిఫికేషన్, ప్లస్ ఉంది కాబట్టి ఎల్సిఎం చేసుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే, నేను అర్థం చేసుకునే విధంగా చెప్తున్నా. అంటే షార్ట్ కట్ లో ప్లస్ టైం తీసుకున్నా కానీ మీకు ఈజీగా రిమెంబరింగ్ ఉంటుంది. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 5 by 2. జస్ట్ రూట్స్ ని డివైడ్ చేసాం. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ రూట్ ఎక్స్. సో నౌ కమింగ్ టు ఎల్సిఎం పార్ట్, x to m extends to m into, here it is root x into root 1 minus x. So similarly here root x into root x plus 1 minus x square root 1 minus x whole square equal to 5 by 2. Just simple గా LCM చేసాం. సో నెక్స్ట్ ఏమైంది? లిమిట్ extends to m. Here it is root x into root x. That means root x whole square. So square root gets cancelled. So x plus here also square root get cancelled. 1 minus x. ఇక్కడ ఏమైంది? root x into 1 minus x అంటే x into 1 minus x equal to 5 by 2. సో దీని నుంచి లిమిట్ extends to m, x gets cancelled, remaining ఉండేది 1 by square root of multiplication x minus x square equal to 5 by 2 అండి. సో ఇక్కడ extends to m కాబట్టి 1 by square root of m minus m square, అంటే extends to m means x ప్లేస్ లో m అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వల్ టు 5 by 2. దీనికి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది?
రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1/m minus m square equal to 5 square means 25, 2 square means 4. దీని తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. దీనికి ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 equal to 25 into m minus m square. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 25m minus 25m square equal to 4 అన్నమాట. ఈక్వల్ టు 4. సో దీన్ని సింప్లిఫై చేసి ఈ 25m స్క్వేర్ అటు తీసుకెళ్ళిపోండి. -25m ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే, ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో దీన్ని m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో m వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ 25m స్క్వేర్ మైనస్ 20m మైనస్ 5m, ఓకే, మైనస్ 5m ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ఇందులో ఈ టర్మ్ అబ్జర్వ్ చేసుకుంటే 5m కామన్, 5m కామన్ ఇస్తే 5m మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్ ఇందులో 4 అనేది కామన్ తీసుకోండి. -4 కామన్ ఇస్తే ఏమవుతుంది? -20 కాబట్టి ఇక్కడ 5m మైనస్ 1 ఈక్వల్ టు 0. సో దీని నుండి 5m మైనస్ 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5m minus 1 equal to 0. So then m equal to 4/5 and m equal to 1/5. So these are the answers: 4/5, 4/5 and 1/5 అన్నమాట. So options చూడండి, 4/5, 1/5. So this is the correct answer. సో ఈ విధంగా ఇలా అడుగుతాడు. సో సింపుల్ గా మీరు చేసింది ఏంటి అంటే జస్ట్ ఎల్సిఎం పెట్టాడు. ఎల్సిఎం చేసుకుని దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఎక్స్టెన్సివ్ లో మనం సబ్స్టిట్యూట్ చేయటమే. ఓకే, నెక్స్ట్ అలానే ఇంకొక ప్రాబ్లం, ఇది ఎంసెట్ 2023లో అడిగినటువంటి సింపుల్ ప్రాబ్లం, వెరీ ఈజీ ప్రాబ్లం. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఇఫ్ f of x equal to 1 minus x plus square root of 9x square plus 10x plus 1/2x. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ ఫంక్షన్ తీసుకోండి. ఏంటి ఆ ఫంక్షన్? f of x equal to here what is the function? f of x equal to 1 minus x plus square root of 9x square plus 10x plus 1/2x. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి. లిమిట్ x tends to -1 minus means -1 minus means 1 ఇన్వర్స్ ఉంటే 1/-1 అన్నమాట. ఇది దాని అర్థం. సో -1/-1 అంటే -1 అన్నమాట. సో ఈ యొక్క f of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఈ -1 ఇన్వర్స్ అనే దాన్ని -1 గా రాసుకోవచ్చు. ఓకే, we have to find out this value. సో దీని నుంచి ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే లిమిట్ x tends to -1 రాయొచ్చు. f of x. సో దీనికి ఇప్పుడు లిమిట్ x tends to -1. మీకు ఇక్కడ ఈ బిట్ లో తెలియాల్సింది ఏంటంటే -1 ఇన్వర్స్ అంటే -1 అని అర్థం. ఈ యొక్క పాయింట్ అనేది మీకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో x tends to -1, 1 minus x plus square root of 9x square plus 10x plus 1/2x. ఇక్కడ x tends to -1 సబ్స్టిట్యూట్ చేయడమే. సో 1 minus x ప్లేస్ లో -1, minus of -1 plus square root of 9x square means -1 whole square plus 10 into x ప్లేస్ లో -1, so -1 plus 1/2 into -1. సో దీని సింప్లిఫికేషన్ ఇంకా 1 plus 1 minus of -1
plus 1. So 1 plus 1. Okay. So next plus square root of minus 1 square means 1. కాబట్టి 9. 10 into minus 1 అంటే minus 10 plus 1 by 2 into minus 1 ఎంత minus 2 అన్నమాట. సో ఇక్కడ 1 plus 1 2 plus 9 minus 9 plus 1 that is 10. 10 minus 10 0. So root 0 0 minus 2. So 2 by minus 2 means its value is minus 1. It is the answer. So what is the value of minus 1? Here it is. The option is B. B is correct answer. సో ఇక్కడ మీకు అర్థం కాని ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్స్టెన్స్ టు మైనస్ 1 ఇన్వర్స్ అని. ఇన్వర్స్ దీని అర్థం ఇన్వర్స్. మైనస్ 1 ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై మైనస్ 1. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే 1 బై ఏ కదా, అలానే మైనస్ 1 ఇన్వర్స్ అంటే 1 బై మైనస్ 1 అదే సబ్స్టిట్యూట్ చేసాడు. సో దాని ప్లేస్ లో మైనస్ 1 ని లిమిట్స్ అప్లై చేసేసుకున్నాం. ఓకే. సో ఇది ప్రీవియస్ గా అడిగినటువంటి ప్రాబ్లం 2023లో అడిగినటువంటి ప్రాబ్లం అనమాట ఏపీఎం సెట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 1 plus square root of 1 plus 4 log x to the base 2 by 2 plus 2x plus sin square x plus 2 cos x into 2x minus 4 equal to m. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటాము, ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పి భయపడిపోతూ ఉంటాం. ఇది అసలు సింపుల్ గా ఒక 1 minute మనం టైం కేటాయిస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేసేసేయచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈక్వల్ టు ఎం అని. సో ఎం అని ఇంకేట ఏమన్నాడు, ఎం ఇంటూ ఎం మైనస్ 1. అసలు ఫస్ట్ ఈ ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎం ఈక్వల్ టు ఎం ఇచ్చాడు. ఎం ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 అని 1 ప్లస్ మేజర్ ఫంక్షన్ 1 ప్లస్ 4 ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ 2 by 2 plus 2x plus sin square x plus 2 cos x into 2x minus 4 అన్నమాట. సో ఇది ఇచ్చినటువంటి ఫంక్షన్. సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2, x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 log 2 to the base 2. x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేశారు. బై ఏమన్నాడు నెక్స్ట్ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ సైన్ స్క్వేర్ 2 ప్లస్ 2 కాస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 మైనస్ 4. జస్ట్ సింపుల్ గా x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. సో నెక్స్ట్ వెరీ ఈజీ ప్రాబ్లం. 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 లాగ్ టు ద బేస్ 2. ఇక్కడ ఫార్ములా లాగ్ ఏ టు ద బేస్ ఏ, లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్ టు 1 అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా లాగ్ ఏ టు ద బేస్ ఏ. సో ఇక్కడ లాగ్ 2 టు ద బేస్ 2 అంటే 4 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 2 మీన్స్ 1 అనమాట. బై 2 ప్లస్ ఇక్కడ ఈ టర్మ్ చూడండి, ఈ టర్మ్ చూస్తే ఇది ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 4, 4 మైనస్ 4 0, 2 ఇంటూ 2 4, 4 మైనస్ 4 0, 0 ఇంటూ 0 దీని మొత్తంతో మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ ఏమవుతుందంటే 0 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ దట్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ 1 ప్లస్ square root of 1 plus 4 means 5 by 2. It is the value of m. కానీ ప్రాబ్లంలో ఏం అడిగాడు, you have to find out the value of m into m minus 1 equal to how much. m into m minus 1 equal to how much. So m means 1 plus square root of 5 by 2.
5/2 into 1 plus square root of 5/2 minus 1. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో దీన్ని సింప్లిఫై చేసుకోవడం అంటే ఇక్కడ 1/1 ఎల్సిఎం చేసుకోవాలి. సో 1 plus square root 5/2 into, here LCM is 2, 1 plus square root 5 minus 2. So దీన్ని root 5 plus 1 by 2 into 1 minus 2 means minus 1. So root 5 minus 1 by 2. సో దీన్ని అబ్జర్వ్ చేసింది. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే root 5 plus 1 into root 5 minus 1 by 2 into 2, that is 4. ఇది ఏ ఫామ్ లో ఉంది? a plus b into a minus b, that equal to a square minus b square. ఈ యొక్క రిలేషన్. సో root 5 whole square minus 1 whole square by 4 అన్నమాట. So root 5 whole square, square root gets cancelled, 5 minus 1 by 4, that means 4 by 4, that equal to 1, and that equal to 1. So the answer is simply, that is C, option C is the correct answer. Okay, so ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది మనం ఎంసెట్ లో ప్రీవియస్లీ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్ గా ఎక్స్టెండ్స్ టు సమ్ వాల్యూ ఇచ్చేసి ఆ యొక్క ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయడమే డైరెక్ట్ గా. ఓకే, పైన ఇంకొక రిమెంబరింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఇక్కడ ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇన్ఫినిటీ అనేది రాకూడదు. ఇన్ఫినిటీ వస్తే దాని సింప్లిఫికేషన్. సో ఆ ఇన్ఫినిటీ వచ్చినటువంటి కేసెస్ ఎలా ఉంటది అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇలాంటి మన యొక్క ఛానల్లో ఏంటి అంటే ప్రీవియస్లీ అడిగినటువంటి క్వశ్చన్స్ మీ యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్ తో పాటు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు మీ యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్ తో పాటు డైలీ ఒక 10 minutes మ్యాథమెటిక్స్, 10 minutes ఫిజిక్స్, 10 minutes కెమిస్ట్రీ మీద ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ మీ యొక్క అవగాహన కోసం. ఓకే, సో మేజర్ గా ఈ యొక్క వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే కొన్ని కార్పొరేట్ కాలేజెస్ లో చదవకుండా ఓన్ గా ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, చిన్న చిన్న ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకునే వాళ్ళకి ఈ యొక్క ఎంసెట్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఒక అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో మన ఛానల్ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఈ యొక్క 50 days లో మనం ప్రతి రోజుకి కొన్ని చాప్టర్స్ లో ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఒక అవగాహన కోసం, ప్లస్ మీకు కొన్ని సార్లు రిపీటెడ్ గా ఏ మోడల్స్ ఇస్తున్నాడు అనేది ఉంటది అనమాట. సో మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫోన్ లో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఎంసెట్ కి సంబంధించి కానీ ఈసెట్ కి సంబంధించి కానీ మీరు యొక్క కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిజాల్వ్ దట్. థ్యాంక్ యూ, బృందా ఇంజనీరింగ్ అకాడమీ.